నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మోడీ నాయకత్వాన్ని దేశ ప్రజలు మరలా కోరుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ హవా కొనసాగుతుందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారత రైల్వే అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు. గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి పలు రైళ్లను ప్రారంభించిన మంత్రి కిషన్ రెడ్డి. టీడీపీలో దళితులు, గిరిజనులు తలెత్తుకు తిరుగుతుంటే వైసీపీలో తలదించుకొని చేతులు కట్టుకుంటున్నారు. మాజీ మంత్రి ఆనంద్ బాబు విమర్శ. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలంటూ కొనసాగుతున్న న్యాయవాదుల ఆందోళన. మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలు. దేశవ్యాప్తంగా మళ్లీ మోడీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 2024 ఎన్నికల్లో మరలా మోడీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన రైళ్లను రైల్వే స్టేషన్లోని 1వ ప్లాట్ఫామ్పై మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో బీజేపీ జెండా ఎగురవేసిందన్నారు. గత 9 సంవత్సరాలుగా అవినీతి రహిత పాలనను మోడీ అందిస్తూ అన్ని రకాలుగా దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. అవినీతి నిర్మూలన కోసం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ను అమల్లోకి తెచ్చారన్నారు. సుస్థిరమైన మోడీ ప్రభుత్వం కేంద్రంలో 3సారి అధికారంలోకి వస్తుందన్నారు. 3సారి హ్యాట్రిక్ ప్రభుత్వంగా బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. దేశంలో అన్ని వర్గాలలో అన్ని ప్రాంతాలలో కూడా తిరిగి దేశానికి నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కావాలని మరి చాలా స్పష్టంగా ఆకాంక్ష వ్యక్తం చేస్తా ఉన్నారు. మాకు పూర్తి నమ్మకం ఉంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దేశంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్ష వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా ఈరోజు 140 కోట్ల మంది ప్రజల ఆశీస్సులతో తిరిగి ప్రధానమంత్రి అవుతారని ఈ సందర్భంగా మనవిచేస్తాం. భారతీయ రైల్వే నెట్వర్క్ వచ్చే 10 ఏళ్లలో ప్రపంచంలోనే నెంబర్ 1 నెట్వర్క్ గా ఎదగాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విశాఖ నుంచి గుంటూరుకు పొడిగించిన ఉదయ్ ఎక్స్ప్రెస్ ప్రారంభంతో పాటు మరో 2 రైళ్లను గుంటూరు స్టేషన్ నుంచి ఆయన ప్రారంభించారు. గుంటూరు టు విశాఖ, నర్సాపూర్ టు హుబ్లీ, రేణిగుంట టు కడప రైళ్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. గుంటూరు నుంచి వైజాగ్ వెళ్లే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. దేశంలో రైల్వే నెట్వర్క్ పెంచుతున్నామని, విద్యుదీకరణ కోసం వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఏపీలో అన్ని లైన్లు విద్యుదీకరణ చేపట్టి 371 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాన్ని ఏపీలో నిర్మించామన్నారు. రైల్వేకు నిధుల కొరత లేకుండా చేస్తున్నామని, రాష్ట్రంలో జరగనున్న అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందించాలని కోరారు. మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిఆర్ఎం రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. రైల్వే శాఖ చాలా వేగవంతంగా ఈ దేశంలో రైల్వే నెట్వర్క్ పెంచేటువంటి ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం. 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ ఉన్నటువంటి దేశం ఈరోజు భారతదేశం అని మనవి చేస్తా ఉన్నాను. వచ్చేటువంటి 10 సంవత్సరాలలో భారతదేశము ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా రైల్వే నెట్వర్క్ దేశంగా ఉండాలనేదే ఈరోజు మన ఆలోచన. ఈ యొక్క కోనసీమ జిల్లాల ప్రజలకు సంబంధించి నేరుగా కర్ణాటక వెళ్ళడానికి మరి ఈ ట్రైన్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా మరి చాలా మందికి లాభం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. అదే కాకుండా మరొక ట్రైను నంద్యాల
నుంచి బయలుదేరి నేరుగా రేణుగుంట ద్వారా తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకు కూడా ఉపయోగపడే విధంగా అది అనేకమైనటువంటి రాయలసీమకు సంబంధించినటువంటి అన్ని స్టేషన్లు ఆగుతూ రేణుగుంట చేరుకుంటుంది. ఈ 3 ట్రైన్లు కూడా ఈరోజు మీ దగ్గర నుంచి ఇక్కడ గుంటూరు నుంచి బయలుదేరేటువంటి ట్రైను అనేక రకాల ముఖ్యమైనటువంటి అన్ని ప్రాంతాల్లో ఆగేటువంటి అవకాశం ఉంటుంది. వైసీపీలో దళిత గిరిజన ఎమ్మెల్యేలు మంత్రుల పరిస్థితి ఉత్సవ విగ్రహాల కంటే దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి నాకానంద్ బాబు. రాష్ట్రంలోని 36 రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో జగన్ నియమించిన షాడోలే పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడారు. టీడీపీలో దళిత గిరిజన నాయకులు తలలెత్తుకు తిరుగుతుంటే వైసీపీలో చేతులు కట్టుకుని తలదించుకుని బ్రతుకుతున్నారని అన్నారు. బడుగు బలహీన వర్గాలు ఇప్పటికైనా జగన్ చేస్తున్న అన్యాయం మోసం గుర్తించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయన పార్టీలో ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి రిజర్వ్డ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేల పరిస్థితి చాలా దారుణాతి దారుణం. 36 రిజర్వ్డ్ నియోజకవర్గాలు కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే కాకుండా ఈ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో 4 షాడో ఎమ్మెల్యేలు పెత్తనం చేస్తా ఉన్నారు. చాలా దారుణం. నా ఎస్సీలు నా ఎస్టీలు అంటాడు కాబట్టి ఇతని వర్గాన్ని వాళ్ళ మీద పెత్తనాన్ని పెడతా ఉంటాడు. వీళ్ళు పెత్తనం జలాయిస్తూ ఉంటారు. మేమైతే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఆత్మగౌరవంతో ఆత్మాభిమానంతో బతుకుతా ఉన్నాం. మీకు అసలు సిగ్గే లేదు. మేము ఎమ్మెల్యేలు ఉన్నాం, మంత్రులు ఉన్నాం, మా మీద ఎవరు ఈ విధంగా పెత్తనం చేసిన వాళ్ళు లేరు. చూసుకోండి, మీకు మీరు ఆలోచన చేసుకోండి, మీ బతుకు ఏ విధంగా ఉందో ఆ పార్టీలో. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. భూ హక్కు చట్టంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ జిల్లా కోర్టు నుంచి గుర్రం జాషువా విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గుర్రం జాషువా విగ్రహం వద్ద మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. న్యాయవాదులు చేపట్టిన నిరసనకు టీడీపీ, జనసేన, వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఆస్తి హక్కును నిర్ణయించే అధికారం న్యాయ వ్యవస్థ చేతుల్లోనే ఉండాలన్నారు. ఆస్తి హక్కు నిర్ణయాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగిస్తే అవినీతి జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్, టీడీపీ నేతలు రామాంజనేయులు, కోవెలమూడి నాని, నజీర్ అహ్మద్, డెగల ప్రభాకర్, జనసేన నాయకులు బోనబోయిన వెంకటేశ్వరరావు, సిపిఐ నేత జంగాల తదితరులు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ పిలుపు మేరకు గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జియో నంబర్ 27 టైటిలింగ్ యాక్ట్ దీన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఈరోజు సామాన్య ప్రజలతో పాటు న్యాయ కోవిదులు, న్యాయస్థానాల్లో పనిచేసేటువంటి న్యాయవాదులు ప్రతి ఒక్కరు కూడా ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల ఆస్తులను దోపిడీ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితులను వ్యతిరేకిస్తూ న్యాయాన్ని కాపాడాల్సినటువంటి న్యాయవాదులు ఈరోజు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితులు. సామాన్య ప్రజలు కూడా ఈ విషయం మీద పూర్తిగా దృష్టి సారించి న్యాయవాదులు చేస్తున్నటువంటి ఉద్యమాల్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రజల ముందు బయట పెడతాం. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కూడా భూములు కొల్లగొట్టేటువంటి ఉదంతం ఉంది. ఆయన యొక్క చరిత్ర ఉంది. అటువంటి భూములు కొల్లగొట్టి రాష్ట్ర రెవెన్యూ అధికారుల ద్వారా, జిల్లా రెవెన్యూ అధికారుల ద్వారా వాటిని చట్టబద్ధత చేసుకోవడం కోసం యాక్ట్ తీసుకొచ్చాడు తప్పితే ఎక్కడా కూడా ప్రజలకు ఉపయోగపడేది లేదు. దీనిపై న్యాయవాదులు చేస్తున్న పోరాటానికి జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలియపరుస్తుందని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలియపరిచారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం, జనసేన టీడీపీ ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా ఈ యాక్ట్ ఎత్తివేయడానికి మా యొక్క అధినేతలు సిద్ధమై ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ తెలుసుకోవాలి. ఈ రోజున జగన్ హామీలన్నీ గాలి బుడగలే అంటూ తెలుగు యువత వినూత్న నిరసన తెలిపింది. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పట్టాభిపురంలోని వివేకానంద విగ్రహం వద్ద నివాళులర్పించి సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటుంటే ఏపీలో మాత్రం నిరుద్యోగ దినోత్సవం జరుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రావిపడి సాయికృష్ణ విమర్శించారు. జాతీయ యువజన దినోత్సవం అంటే స్వామి వివేకానందుడు లాంటి మహనీయుడి జయంతి. ఇదే రోజున నేషనల్ యూత్ డే అని చెప్పుకుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ యువతకి ఈరోజు జాతీయ యువజన దినోత్సవం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగ దినోత్సవంగా మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఈ నిరుద్యోగ దినోత్సవాన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు నోటికి ఏదొస్తే అది హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ 96% అమలు చేయలేదు. అమలు కాని హామీలతో 4.5 ఏళ్ల కాలంలో ఏపీ యువతను దగా చేసిన ముఖ్యమంత్రి మాటలన్నీ గాలి బుడగలే అని ఈ హామీలన్నీ గాలి మాటలే అని ఈరోజు స్వామి వివేకానందుడి సాక్షిగా 2024లో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యావత్ యువత విద్యార్థి నిరుద్యోగ లోకం సిద్ధంగా ఉందని చూపించడానికే ఈరోజు ఈ విధంగా ఈ గాలి బుడగల్ని ఒక్కొక్క దాని మీద జగన్ ఇచ్చిన ఒక్కొక్క హామీ రాసి అలాగే జాబ్ క్యాలెండర్ 2024 కూడా ఇస్తాడని 1000 కళ్ళు చూస్తే ఆ జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ యువతను మోసం చేసిన ముఖ్యమంత్రి మోసపూరిత కపట వైఖరిని ఎండగట్టేందుకు ఈరోజు తెలుగు యువత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అన్ని యువజన విద్యార్థి సంఘాలందరితో కలిసి వివేకానంద జయంతి పురస్కరించుకుని వివిఐటి విద్యా సంస్థల ఆధ్వర్యంలో జాతి సమైక్యత నడక దర్గా టు దుర్గా కార్యక్రమం జరిగింది. సమైక్యత నడకను శారదామఠం ధర్మత ప్రాణ మాతాజీ నగరంపాలెం మస్తాన్ దర్గా వద్ద ప్రారంభించారు. కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాలినడకన నగరంపాలెం మస్తాన్ బాబా దర్గా నుంచి మార్గం మధ్యలోని ఆలయాలను సందర్శిస్తూ విజయవాడ దుర్గగుడి వరకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. 13 సమైక్యత నడక కార్యక్రమంలో 2000 మందికి పైగా విద్యార్థులు పాల్గొని 33 కిలోమీటర్లు నడిచి సమైక్యతను చాటినట్లు చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. విద్యార్థుల్లో ఐకమత్యాన్ని పెంపొందించి సమైక్యతను చాటేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. వివేకానంద స్ఫూర్తితో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకొని ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ వాసిరెడ్డి మహాదేవ్, జాయింట్ సెక్రటరీ మామిళ్లపల్లి శ్రీకృష్ణ, ప్రిన్సిపల్ మల్లికార్జున్ రెడ్డి, డీన్ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఎవ్రీ ఇయర్ జాన్ 12 వివేకానంద బర్త్డే నాడు వివిఐటి కాలేజ్ పిల్లలందరూ దర్గా నుండి విజయవాడ దుర్గగుడి దాకా ఈ 33 కిలోమీటర్ల వాక్ చేస్తూ ఉన్నాం. చేసే దాంట్లో ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి మాకు. ఒకటం ఫస్ట్ ఇయర్ పిల్లలు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. దీంట్లో ఏంటంటే బ్యాప్టిజం బై ఫైర్ లాగా పిల్లలందరూ ఇంత దూరం 35 కిలోమీటర్లు 33 కిలోమీటర్లు నడవగలం అనుకోరు కదా. ఇలాంటిది ఏదో నడిచి వాళ్ళకు ప్రూవ్ చేసుకోవడం అనమాట. మనం ఎంత పని అయినా చేయగలం మనం అనుకుంటే అనేది కాలేజ్ ఫిలాసఫీలు డిసిప్లిన్ ఇలాంటి కార్యక్రమాల ద్వారా అలవాటు అవుతాయని వాళ్ళకి మొదలు పెట్టడం జరిగింది. దీంట్లో ఇంకో సదుద్దేశం కూడా ఏంటంటే మన దేశం బాగుపడే కొద్దికి ఇంకా కులాలు మతాలన్నీ ఇంకా ఎక్కువ అవుతా ఉన్నాయి తప్పితే తక్కువ అవ్వట్లేదు. అట్లీస్ట్ తక్కువ అవ్వాల్సింది పోయి మనకి ఈరోజు ఏం చేస్తామంటే గుంటూరులో దర్గా దగ్గర మొదలై మధ్యలో జైన్ టెంపుల్ దగ్గర ఆగి మళ్ళీ తర్వాత చర్చి దగ్గర ఆగి తర్వాత దుర్గగుడికి వెళ్ళి ప్రతి ప్రార్థనా మందిరంలో మనం దండం పెట్టుకొని వెళ్తూ ఉంటాం. పిల్లలందరూ కూడా మన స్పెషల్గా భారతదేశంలో స్వామి వివేకానంద గురించి బాగా స్టడీ చేయాలి. స్వామీజీ మాటలు వింటే పడుకున్న వాళ్ళు కూర్చుంటారు, కూర్చున్న వాళ్ళు నిలబడిన వాళ్ళు లేచి పరిగెత్తుతారు. అలా ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కదా. మన లైఫ్లో స్వామీజీ చెప్పినట్టు ఆన్వర్డ్ ఫార్వర్డ్ అని ఎప్పుడు ముందుకు మనం వెళ్తూ ఉండాలి. అరేజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని స్వామీజీ చెప్పారు. దాన్ని మనం అందరూ పాలిస్తే అప్పుడు నిజంగా ఈ జనవరి 12ని ఆచరించినట్టు స్వామీజీకి అదే మనం ఇచ్చే ఒక నమస్సు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ డ్రైవ్ జరిగింది. ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్వహించిన ఈ డ్రైవ్లో 30 కంపెనీలు పాల్గొన్నాయి. యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంచి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం జగన్ ప్రత్యేక కృషి చేస్తున్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా తెలిపారు. ఇలాంటి జాబ్ డ్రైవ్లను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ అండ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. మన గుంటూరు ఈస్ట్లో నలుమూలల ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉమెన్స్ కాలేజ్లో కండక్ట్ చేసిన ప్లేస్మెంట్స్కి 3-4 రోజుల నుంచి బిఫోర్ వీ హ్యావ్ ఇంటిమేటెడ్ టు ఎవ్రీవన్. ప్లేస్మెంట్స్ అనేవి దాదాపు 30 కంపెనీస్ రావడం జరిగింది. అలాగే 1150 ప్లేస్మెంట్స్ వేకెన్సీ ఉండటం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్ఎస్సి దగ్గర నుంచి లైక్
బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు, డిగ్రీ హోల్డర్స్ వరకు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉద్యోగాలు ఉండటం జరిగింది. ప్రతి ప్లాట్ఫామ్లో కూడా ఇది అది అని లేకుండా, చిన్నది పెద్దది అని లేకుండా ప్రతి ఒక్కరు రావడం జరిగింది. అందరికీ ప్లేస్మెంట్స్, నిరుద్యోగతనం ఉండకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో మరి ఇదొక స్టెప్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జరిగిన ప్లేస్మెంట్స్లో దాదాపుగా థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్ అవ్వడం జరిగింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. 32వ రోజు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలో ఆందోళన నిర్వహించారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా గ్రాట్యుటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే అధిక వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన పాదయాత్రలో వైఎస్ జగన్ అంగన్వాడీలకు ఇచ్చిన హామీలనే అమలు చేయమంటే ఎస్మా చట్టం పేరుతో వారి పోరాటంను అణిచివేయాలని చూడటం దుర్మార్గమన్నారు సిపిఎం నేత రామారావు. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ రాష్ట్ర వ్యాప్తంగా గత 30 రోజుల నుండి సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె ఒక్క మాటలో చెప్పాలంటే చారిత్రాత్మకమైనటువంటి సమ్మె. అంగన్వాడీలు అనేక పోరాటాలు చేశారు. 32 రోజుల పాటు కంటిన్యూగా సమ్మె చేయడం అని చెప్పేసి అంటే చిన్న విషయం కాదు. వారి పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేస్తూ ఉంది. అంగన్వాడీలు కోరుతున్నటువంటి కోరికలు, వాళ్ళ డిమాండ్స్ చాలా సమంజసమైనటువంటి డిమాండ్స్. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినటువంటి డిమాండ్స్ అయ్యి. ఆయన అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమైనటువంటి ఒక హామీ ఇచ్చాడు. ఆ హామీ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వానికంటే 1,000 రూపాయలు అదనంగా నేను వేతనం ఇస్తానని చెప్పాడు. వాళ్ళు అదే అడుగుతున్నారు. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చేది 50,000. అట్ట కాదండి, వాళ్ళకి 5 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలనేటువంటిది రెండో డిమాండ్. చాలా సమంజసమైనటువంటి డిమాండ్. మేము ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేయదలుచుకున్నాం. అందుకనే ప్రభుత్వం స్పందించి జరుగుతున్నటువంటి చర్చల్లో సానుకూలమైన నిర్ణయం తీసుకొని సమ్మెను విరంపదీసేట్టుగా, వాళ్ళ వేతనాలు పెంచేట్టుగా, వాళ్ళ సమస్యలను సానుకూలంగా పరిశీలించేట్టుగా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. స్వామి వివేకానంద 161వ జయంతి సందర్భంగా నమో రన్ కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహించింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న తెలుగు తల్లి విగ్రహం నుంచి ప్రారంభమైన నమో రన్ స్తంభాలగరులోని స్వామి వివేకానంద విగ్రహం వరకు సాగింది. రన్లో విజయం సాధించిన వారికి బహుమతులను పంపిణీ చేశారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలన్నారు నరేంద్ర కుమార్ నాగమల్లేశ్వరి. స్వామి వివేకానంద కలలను సాకారం చేసే దిశగా మోడీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 161వ వివేకానంద జయంతిని జరుపుకోవడం ఈ యొక్క యావత్ భారతదేశానికి కూడా ఎంతో ఆనందకరమైన రోజు. ఏదైతే వివేకానంద ఆ యొక్క స్ఫూర్తితోనో కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ గారు ఆ యొక్క కళలన్నీ సాకారం చేసే దిశగా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏదైతే వివేకానంద గారు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సమావేశంలో సోదరీమణులారా అని సంబోధించారో యావత్ ప్రపంచం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి ఒక భారతదేశ సంస్కృతి ఇది అని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి వివేకానంద గారు. మరి అట్లాంటి వివేకానంద గారు నాకు ఒక నలుగురిని యువకుల్ని ఇస్తే నేను ఒక ప్రపంచాన్నే దేశాన్నే మార్పు చేసి చూపిస్తాను అంటే ఈరోజు మన వెనకాల 400 మంది పైన యువకులు రన్ చేయడానికి ఒక పిలుపుతో వచ్చారు. ఈ యొక్క నమో రన్ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం మా అందరికీ కూడా ఆనందంగా ఉంది. బాపట్ల జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షులుగా అత్తులూరి సుబ్బారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరులో జరిగిన సమావేశంలో ఆర్యవైశ్యులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కోరారు. తమ వ్యాపారాల ద్వారా ప్రభుత్వానికి రోజుకి 360 కోట్ల రూపాయల ఆదాయాన్ని చేకూరుస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఎవరైతే ఆర్యవైశ్యులకు ఎక్కువ సీట్లు కేటాయిస్తారో వారికి తమ మద్దతు ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ 118 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి మహాసభ ఇది. ఈనాడు గుంటూరు జిల్లాలో ఆర్యవైశ్యులందరినీ కూడా ఒక ఏకతాటిగా తీసుకొని వచ్చి అనేకమైనటువంటి సేవాభావాలు కానీ, రాజకీయ భావాలు కానీ, అలాగే వ్యాపార రంగాలు కానీ అనేక దానిలో దినదిన అభివృద్ధి చెందాలనే దానికే ఆర్యవైశ్య మహాసభ పెట్టడం జరిగింది. మరియు అలాగే పల్నాడు జిల్లాకి అత్తులూరి సుబ్బారావు గారిని ఎన్నిక చేయడం జరిగింది. అలాగే రాజకీయంగా కూడా ఈనాడు ఎదగాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. ఎందుకు పిలుపునిస్తున్నామంటే మా యొక్క ఆస్తులను మేము కాపాడుకునే దానికి మేము కూడా ఆర్యవైశ్యుల్లో ఉన్నటువంటి బలమైనటువంటి ఆర్యవైశ్య కులం ఇది. మేము దినానికి 360 కోట్ల రూపాయలు మేము అంటే ఆర్యవైశ్యులమే కాకుండా వ్యాపార పరంగా చేసేటువంటి వాళ్ళం ట్యాక్సెస్ రూపంగా మేము కడుతున్నాం. మేమంతా అడిగింది ఏమంటే తప్పకుండా మాకు ఒక బడ్జెట్ కేటాయించాలా, మా యొక్క కార్పొరేషన్ని సపరేట్గా పెట్టాలా, తర్వాత వచ్చేసి మా కులాల్లో ఎక్కడైతే అధిక శాతంగా ఉన్నారో అధిక శాతంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యుల్లో శాసన మండలిలో ఎవరైతే కానీ శాసనసభకు సీట్లు
ఇస్తే ఆ యొక్క పార్టీని గుర్తించి తప్పకుండా గెలిపించుకునేటువంటి సత్తా మేము ఈ త్వరలోనే ఈ 2 నెలలనే మేము చూపిస్తామని చెప్పని సభాముఖంగా కూడా మేము తెలియజేస్తున్నాం. CMA ఫౌండేషన్ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు సత్తా చాటారు. ఆల్ ఇండియా ర్యాంకులతో పాటు ఉత్తమ మార్కులను పాస్ పర్సెంటేజ్ సాధించినట్లు శ్రీమేధ విద్యా సంస్థల చైర్మన్ అన్న నందకిషోర్ తెలిపారు. CMA ఫౌండేషన్లో ఉత్తీర్ణత సాధించిన స్టూడెంట్స్ కు ఈ నెల 22 నుంచి CMA ఇంటర్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సంస్థ నిన్న విడుదల చేసిన CMA ఫౌండేషన్ ఫలితాలలో శ్రీమేధ విద్యార్థులు అత్యధిక టాప్ మార్కులు మరియు పాస్ పర్సంటేజ్ని సాధించడమైనది. CMA ఫౌండేషన్ పరీక్ష రాసిన విద్యార్థుల్లో 95% స్టూడెంట్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. అండ్ ఈ విద్యార్థులందరూ కూడా ఇంటర్మీడియట్లో MPC BIPC కోర్సెస్ మరియు MEC CEC కోర్సెస్ చదివిన తరువాత 6 months పాటు శ్రీమేధలో శిక్షణ పొంది ఈ అత్యధిక టాప్ మార్కులు మరియు పాస్ పర్సంటేజ్ని సాధించడమైనది. అండ్ ఈ పాస్ అయిన విద్యార్థులందరికీ కూడా ఈ నెల 22వ తారీఖు నుంచి CMA సెకండ్ స్టేజ్ అయిన CMA ఇంటర్ క్లాసెస్లో మళ్ళీ వాళ్ళు కోచింగ్ క్లాసెస్ అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా CAతో పాటు CMA కోర్స్ కూడా చదివి అత్యున్నత ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది విద్యార్థులందరూ కూడా. గుంటూరులోని రత్నగిరి నగర్లో హంపి విద్యారణ్య స్వామీజీ పర్యటించారు. త్వరలో ప్రతిష్ఠించనున్న హరిహర క్షేత్రం ఆలయ ప్రతిష్టకు స్వామీజీ ముహూర్తాన్ని నిర్ణయించారు. లక్ష్మీ నరసింహస్వామి, భవానీ భువనేశ్వరి అమ్మవారు, ధర్మశాస్త్ర అయ్యప్ప, దక్షిణకాళి, నవగ్రహాలు నాగప్రతిష్ఠ చేసేందుకు హంపి విద్యారణ్య స్వామి ముహూర్తాన్ని ఖరారు చేశారు. మార్చి 27న ఉదయం ఆలయ ప్రతిష్ఠ చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. స్వామీజీ సూచనలతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవి, శ్రీమూర్తి అవతార స్వరూపమైన దత్తాత్రేయ స్వామి వారితో పాటు లక్ష్మీ నరసింహస్వామి వారితో పాటు పవనసుత హనుమాన్తో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో పునః ప్రతిష్టాపన చేసినటువంటి ఆది శంకరాచార్య వారితో పాటు సమస్త దేవీ దేవతల చరణాలకు శిరసాష్టాంగ నమస్కారం చేస్తూ ఈ యొక్క దేవాలయంలో ప్రతిష్ఠించబోతున్నటువంటి దేవతామూర్తులకు, దేవాలయాలకు సహకరించినటువంటి కార్యకర్తలకు, కమిటీ సభ్యులకు, భక్తులకు అందరికీ మా యొక్క నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వచనాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధాని మోడీ నాయకత్వాన్ని దేశ ప్రజలు మరలా కోరుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ హవా కొనసాగుతుందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారత రైల్వే అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు. గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి పలు రైళ్లను ప్రారంభించిన మంత్రి కిషన్ రెడ్డి. టీడీపీలో దళితులు, గిరిజనులు తలెత్తుకు తిరుగుతుంటే వైసీపీలో తలదించుకొని చేతులు కట్టుకుంటున్నారు. మాజీ మంత్రి ఆనంద్ బాబు విమర్శ. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలంటూ కొనసాగుతున్న న్యాయవాదుల ఆందోళన. మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.